నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మేడారం జాతరలో సమ్మక్క సారక్క కన్నా ఈసారి బాగా ఫేమస్ అయింది ఏంటంటే కోవా బన్. అమ్మవారి జాతర కోసం అక్కడ భక్తులు వెళ్తూ ఉంటారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత చిరు వ్యాపారస్తులు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన కొంతమంది జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న కొంతమంది, వాళ్ళు నిజంగా జర్నలిస్ట్లో కాదో నాకు తెలియదు, కానీ వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరి ముందు మైక్ పెట్టి మీ ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంది అని చెప్పేసి ఆ చిరు వ్యాపారస్తుల మీద పడిన వైనం, అసలు ఆ ఘటన చూసిన తర్వాత చాలా బాధాకరం అనిపించింది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కోవా బన్ ఇష్యూ మీరు చూసే ఉంటారు. మేడారం జాతరలో చిరు వ్యాపారస్తులు ఎంతమంది ఉండారండి? ఆ రోడ్ల మీద బొమ్మలు అమ్ముకునే వాళ్ళు, చాలా స్వీట్స్, అక్కడ కూడా స్వీట్స్ అమ్ముతారు. చాలా మంది చూసుంటే స్వీట్స్ కూడా అమ్ముతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారా మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, మీరు తిన్నాక మాకు ఇవ్వండి అని అడుగుతారా? అట్లా ఉండదు కదా. అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఫేమస్ ఏరియాలో ఉన్న స్వీట్ హౌస్లకు వెళ్ళి, లేకపోతే రెస్టారెంట్లకు వెళ్ళి వీళ్ళు వెళ్ళి ఆ కిచెన్ ఏరియా చూస్తారా వీళ్ళు, లేకపోతే ఆ స్వీట్ బాక్స్లో మొత్తం స్వీట్స్ అన్ని ఇలా లైన్గా ఉంటాయి కదా, అవి ఎప్పుడు చేశాయి, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయి అని చెప్పి వాళ్ళని అడుగుతారా? బాగా చదివిస్తే ఉన్నమతి పోయినట్టు టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ వీళ్ళ మతలు కూడా నాశనం అవుతున్నాయి. చిన్నప్పుడు నారింజ మిఠాయి కొనుక్కొని తిన్నారు కదా, దాని మీద ఏం ఎక్స్పైరీ రేట్ ఉందని కొన్నారమ్మా? నారింజ మిఠాయిలు ఇంత పెద్ద సీసాలో ఇంత పెద్ద సైజు ఉంటుంది, దాని మీద ప్రింట్ ఉండదు, ఏం ఉండదు. ఆ ప్యాకెట్ ఆయన ఎప్పుడు కోసాడో మనకు తెలియదు, ఎంతకాలమైనా అది అలాగే ఉంటుంది. అవునా? షుగర్ క్యాండీస్. నెక్స్ట్ ఇంకొకటి, చిన్నప్పుడు ఇలా చేతి కట్టుకొని వాడు ఇలా పీకి ఇచ్చేవాడు, పింక్ కలర్ లో ఉంటది, దాన్ని ఏమంటారు? అది నాకు తెలియదు. పీచు మిఠాయి, అది పీచు మిఠాయో ఏంటో నాకు కూడా తెలియదు. అది కూడా షుగర్ కోట్ క్యాండీ టైప్ ఇది. కాకపోతే అదేంటంటే ఇట్లా బ్యాండ్ లాగా వేసేసి అది ఇప్పుడు మనము ఈ కాటన్ క్యాండీని దగ్గర చేసి అది కూడా అలాగే అవుతుంది. మనము దాన్ని బూర్ మిఠాయి అంటాం. అవును, సరే. ఇట్లా కొన్ని ఉన్నాయిలే. ఇంకా చెప్పాలంటే బ్లాక్ కలర్ గులాబ్ జామ్ లాంటివి, ఇంకొన్ని ఒకటి కాదు రెండు కాదు, మా బోల్డ్ అన్న ఐటమ్స్ ఇప్పటికీ చిరు వ్యాపారస్తులు చేసుకుంటూనే ఉన్నారు. అండ్ నువ్వు ద సో కాల్డ్ అని చెప్పి తినే వాటి మీదన్నా మీరు అనారోగ్యం పాలవుతారో లేదో మాకు తెలియదు, కానీ ఇవైతే నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ బాగానే ఉన్నారు, పెద్దగా ఏం లేదు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి అందుబాటు ధరల్లో ఉంటుంది, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొనించగలరు. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా ISO 9001 సర్టిఫికేషన్ వేసి ఆ పిల్లోడికి కొనిపించే స్తోమత లేని పేరెంట్స్ ఆ ₹2 ఆ పిల్లోడి ఏడుపుని ఓదారుస్తారు. నెక్స్ట్ ఎక్కడికో వెళ్ళి 150 పెట్టి డెలిషియస్ ఇడ్లీ తినేవాళ్ళు, ఆ స్తోమత లేని వాళ్ళు రోడ్డు మీద సైకిల్ బండి దగ్గరికి వెళ్ళి 5 ఇడ్లీలు ఇస్తాడు, వాడు బ్రహ్మాండంగా తినేస్తాడు. అంటే ఆకలితో చావడం కన్నా ఆకలి తినడం బెటరే కదా. ఇంకా దాంట్లో ఇంకా క్వాలిటీ వెతుకుతున్నారు. ఇక నేను ఇవన్నీ వదిలేసి డైరెక్ట్ కోవా బన్ దగ్గరికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సో కాల్డ్ ఎడ్డిమోహాలు ఎవరైతే ది జర్నలిస్ట్ అనుకున్నారో వాళ్ళని మనుషులు అనుకున్నారో నాకైతే ఎలాగో కనబడలా, గ్రహాంతర వాసులలాగా కూడా కనబడలా నాకైతే ఈ అడిగేవాళ్ళు. బికాజ్ ఈ తెలివితేటలు నేను చెప్తా. ఫస్ట్ బిజినెస్ మీకు మాట్లాడాలి అనుకుంటే ఒక బిజినెస్ వాడి దగ్గరికి వెళ్ళారు, మీకు బిజినెస్ అంటే ఏంటో అవగాహన ఉండాలి, వేసే క్వశ్చన్స్కి అథెంటిసిటీ ఉండాలి. ఏమన్నారంటే కేజీ పాలు ఎంత, ఆ పాలు మరగబెడితే వచ్చే ఇదెంత, వెన్నెంత, అదెంత, ఇదెంత, నీకు కోవా ఎంతకు వస్తుంది, నువ్వు ₹10 ఎలా ఇవ్వగలుగుతున్నావు, మేము పలానా చోటుకి వెళ్తే ఇంత కోవా మాకు అంత అవుతుంది. నవ్ ఐ విల్ టెల్ ద ఆన్సర్. డిమాండ్ అండ్ సప్లై అని ఉంటాయి ప్రతి బిజినెస్లోనూ. ఈ కోవా బండ్ల వ్యాపారం నేను చెప్పనా ఎలా చేస్తున్నారో, చాలా చోట్ల ఉంటాయి కదా, చాలా బండ్లు ఉంటాయి. మన ఇక్కడ చూసుకుంటే సెక్రటేరియట్ ముందు కూడా ఒక వ్యాన్ లో అమ్ముతూ ఉంటారు కోవా. ఎక్కడ అక్కడ కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నా, మనం మాట్లాడుకునేటప్పుడు కూడా సిటీ మొత్తంలో కనీసం ఒక 200 వ్యాన్లు ఏదో ఒక లొకేషన్లో ఉంటాయి. అందరికీ ఒకటే పాట, పాలకోవా తీసుకోవా. ఆ సినిమాలో రిలీజ్ అయినప్పుడన్నా ఆ పాట అంత ఫేమస్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అందరి నోళ్ళల్లో ఉంటుంది. ₹10 ఇస్తాడు వాడు, ఒక వాయిస్ పెట్టుకొని అంతటి చూసినా ఒకటే వాయిస్. ఇది వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే, నీకు ఆ రేటుకి ఎలా పడింది, బన్ ఎంతకు వచ్చింది, ఇది ఎంతకు వచ్చిందని ఇప్పుడు మాట్లాడొద్దమ్మా, వస్తుంది. ఇప్పుడు ఆవకాయ పచ్చడి నేను ఇంతే తయారు చేస్తే రేట్ ఎక్కువ ఉంటుంది. అదే రామోజీరావు ఎందుకు ₹100 ఇవ్వగలడు అంటే ఆయన వాస్ట్ ప్రొడక్షన్.
నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఇళ్లలోకి వచ్చే వాళ్ళు కూడా నీ ముందు కూర్చోబెట్టి పల్లీలు వేసి నీతోనే నూనె తయారు చేయించి నీకు ఇస్తున్నారు. మన ఇంట్లో నూనె తయారు చేసుకున్న మిషన్లు. నువ్వు ఈ మిషన్ అమ్ముకో, బయట ఉండే రిఫైన్ ఆయిల్ నెగిటివ్ చేయకూడదు. కేజీ పల్లీలే మనకి ఇంతకు వస్తే, నూనె ఇంతకు వస్తే, లీటర్ పల్లి నూనె 100 రూపాయలకి ఎలా ఇస్తున్నారని నువ్వు క్వశ్చన్ వేస్తున్నావు. ఇది వాస్ట్ ప్రొడక్షన్ అంటే నీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తా మళ్ళీ విను. ఈ కోవా బన్నోడి వ్యాపారం చెప్తే ఇవన్నీ అర్థమవుతాయి. అప్పట్లో మనకి డైరీలు ఉండేవి, మన బ్రెడ్ డైరీలు. 90s లో చాలా మంది బ్రెడ్లు తినేవాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ ఈ మధ్య కాలంలో ఇడ్లీ తినండి పర్లేదు అంటున్నాడు, కానీ ఒకప్పుడు బ్రెడ్ తప్ప ఏమీ తిననిచ్చేవాళ్ళు కాదు. అలా బ్రెడ్ 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 డైలీ లైఫ్లో బాగా అలవాటు అయిపోయింది. ఎందుకో ఈ మధ్య తగ్గింది కదా పిండి అని చెప్పేసి. ఎందుకు తగ్గినా కూడా మిల్క్ బ్రెడ్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి బ్రెడ్స్ ఉన్నాయి, ఇప్పటికీ బాగా తయారు చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఎందుకో నన్ను అడిగితే 100లో 90% బ్రెడ్ వినియోగము మన కళ్ళ ముందే 10%కు తగ్గింది. మ్యాక్సిమం ఎవరు కొనట్లా. సూపర్ మార్కెట్లో కూడా అదొక సపరేట్ ర్యాక్లో ఏదో వింత వస్తువులా ఉంటుంది అక్కడ. అట్లా అయిపోయింది. అయ్యో ఏంటి బ్రెడ్కి ఇంత గతి పట్టింది అనుకున్నాం. ఇంకా దాంట్లోనూ మళ్ళీ హోల్ వీట్ బ్రెడ్ అని, ఇంకా ఆ బ్రెడ్లు ఈ బ్రెడ్లు రకరకాల బ్రెడ్లు అనేసరికి నార్మల్ బ్రెడ్ ఇంకా అవుట్. ఈ నార్మల్ బ్రెడ్ తయారు చేసే ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మూసుకుపోయాయి. నువ్వు అల్యూమినియం ఫ్యాక్టరీ తెలుసా నీకు? రామోజీరావు చిచి మన రాజమౌళి ఎక్కువ ఫైట్లు చేస్తాడు. షూటింగ్ లొకేషన్కి బాగా పనికి వచ్చిందిలే, కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా షూటింగ్ లొకేషన్ తప్ప దేనికి పనికి రావట్లా. అట్లాంటిది ఫ్యాక్టరీని అమ్మినా ఎవడు కొండు, ఎంతో కొంతకు అమ్ముకోవాలి. బ్రెడ్ ఫ్యాక్టరీ బాగానే, మిషన్లు బాగానే పనిచేస్తున్నాయి, కానీ బయట నాకు మార్కెట్ లేదు, తయారు చేసి వేస్ట్ కదా అని చెప్పి తక్కువలో సెకండ్ హ్యాండ్లో ఈ బన్ వాళ్ళు ఏం చేశారంటే అది కొనుక్కున్నారు. వీడి తెలివితేటలు చూడు. ఆ బ్రెడ్ ఫ్యాక్టరీని కొని ఎట్ ఏ టైము ఇన్ని బన్నులు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఓన్లీ బన్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఒక 20-50 బండ్లు పెట్టేసి అందరికి ఇచ్చేసి కోవా బన్ తయారు చేసి వాస్ట్ ప్రొడక్షన్ ఒక్కసారి చేస్తున్నాడు. సో ఈయనకి తక్కువకి వచ్చింది. ఇంతే, వెరీ సింపుల్ ఫండ్. ఎక్కడ చూసినా సరే ఇవి ఉంటాయి. ప్రతి ఒక్కడు అటు ఇటు వెళ్ళేవాడు ఊరికే 10 రూపాయలు ఏం పోయిందిలే అని ఒకసారి తిందామని తినేస్తాడు. ఆసేపు వరకు అయితే హ్యాపీగానే ఫీల్ అయ్యి, తిన్నవాడు ఎవడు కూడా నాకు తెలిసి అదేంటి గాంధీ హాస్పిటల్లోనో ఉస్మానియాలో జాయిన్ అయింది నేను చూడలేదు, నిమ్స్లో ఆపరేషన్ అయిన వాళ్ళని చూడలేదు, ఇది తిని అప్పటికప్పుడు ఇలా కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళని కూడా నేను చూడలేదు. ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళిన వాళ్ళే నేను చూసాను. ఇట్లాంటి చిరు వ్యాపారులకు సంబంధించిన బోల్డన్ని ఫుడ్స్ రోడ్ల మీద ఉన్నాయి, చిన్న చిన్నవి. మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవడు అడుగుతున్నాడమ్మా ఎక్స్పైరీ డేట్? సమోసా కొనుక్కుంటాం, ఎలా తింటాం. వాట్ అబౌట్ పానీపూరి? అదే అంటున్నామా, ఎవడు అడిగాడు ఎక్స్పైరీ డేట్? అది అసలు ఏ నీళ్ళతో చేస్తారని ఎప్పుడన్నా ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? నోబడి. అంటే మనకు తెలివితేటలు ఎక్కువయ్యాయి అనుకుంటారో లేకపోతే ఇంకేంటో తెలియదు, కానీ వాళ్ళ వ్యాపారాన్ని నష్టం చేస్తే నీకు వచ్చింది ఏంటి? మహా అయితే ఒక తొక్కలో వ్యూ. ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక దగ్గర ఫుడ్ మనకి పాయిజనస్ అనిపించినా లేకపోతే అందులో నాణ్యత లోపించినట్టు అనిపించినా కూడా మనం చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ చేయడం కాదు కదా, ఫుడ్ సేఫ్టీ అథారిటీస్కి కంప్లైంట్ చేయాలి. మినిమం కామన్ సెన్స్. చదువుకుంటే యూ నో ద బేసిక్ ఫండమెంటల్స్, అంటే ఫండమెంటల్గా మనకి ఏం ఆ రూల్స్ని ఫాలో అవ్వాలని తెలుస్తుంది. కానీ ఇక్కడ చూస్తే 2-3 మైకులు పట్టుకొని అదే మేడారం జాతరలో వీళ్ళు ముస్లిమ్స్ ఎక్కడ చూసినా అస్లం రహీం వీళ్ళే కనబడుతున్నారు, వీళ్ళు కావాలని మన మతాన్ని పాడు చేయడానికి ఇట్లాంటి ఫుడ్ అమ్ముతున్నారు అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది దాన్ని ఏమన్నా యాక్చువల్గా మత కల్లోలాలు రెచ్చగొట్టేలాగా వీళ్ళు మాట్లాడతారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఫుడ్ ఆయన అదేంటి సెకండ్ హ్యాండ్లో అయితే ఫ్యాక్టరీ కొన్నాడు కదా, ఆ కొన్నోడు ఏం చేస్తాడంటే వాడి లైసెన్స్ని వీడికి ఇస్తాడు కదా. ఈ కోవా బన్నోడికి లైసెన్స్ ఉంది, మీకు తెలియని ఫ్యాక్టరీ అది. వాడు వెంటనే వెళ్ళి కేసు కూడా వేయొచ్చు. ఫుడ్ ఫ్యాక్టరీకి వాడికి లైసెన్స్ ఉంది వాడు వెళ్ళి కేసు కూడా వేయచ్చు. వీళ్ళందరి మీద పరువు నష్టం దావాలి. బేసిక్ సెన్స్ లేకుండా వీళ్ళు ఒకటి ఇప్పుడు వాళ్ళ ఛానల్కే కావచ్చు, వాళ్ళే కావచ్చు, వాళ్ళు ఫేమ్ అవ్వాలనుకుంటే ఇది కాదు కదా మీరు ఎంచుకునే మార్గం. అక్కడ మేడారంలోనే ఎన్నో ఇష్యూస్ అయినాయి, అప్పుడే కట్టిన కట్టడాలు కూలిపోయాయి, వాటి గురించి గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి కదా. అండ్ ఏదైనా సదుపాయాలు సరిగ్గా పెట్టలేదని చెప్పేసి చాలా న్యూస్లో వచ్చినాయి, వాటి గురించి మాట్లాడాలి కదా. అండ్ ఇక్కడ ఏదైనా రోడ్ల గురించి ఇలాంటి వాటి గురించి మాట్లాడాలి. ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అంటే మీరు గవర్నమెంట్ని ప్రశ్నించాలనుకుంటే, జర్నలిస్ట్ అనుకుంటే ఇలాంటివి చేయాలి కదా. అండ్ ఇక్కడ గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నారు
ఫుడ్ పాయిజన్ అయ్యి మళ్ళీ చనిపోయింది కూడా. మరి దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో ఇదే మేడారం జాతరలో కోవా బండ్లో వాళ్ళకి ఏం మలినాలు కనిపించాయో నాకు తెలియదు, కానీ 2 అడుగులు జంపన్న వాగు దగ్గరికి వెళ్తే షాంపూ ప్యాకెట్ అందులోనే, సబ్బు సబ్బు ప్యాకెట్ బట్టలు అందులోనే, ఈడి చేసిన అండర్వేర్లు అందులోనే, పనికి మాలిన చెత్త నువ్వు తెచ్చుకున్న దరిద్రాలన్నీ అందులోనే. ఇంకొకటి మునగడానికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా పెట్టాలని అక్కడికి వెళ్ళి ఎవరన్నా నువ్వు చైతన్యం నింపావా, ఒరేయ్ అది అలా పడేయకు, అక్కడ వేయండి, పక్కన డస్ట్బిన్లో వేయండి, లేకపోతే కూడా పట్టుకెళ్ళి అక్కడ పడేయండి అని ఎవరికైనా చెప్పగలిగారా? అంటే ఏంటి, ఆ ఒక చిరు వ్యాపారిని టార్గెట్ చేసి కొత్త అంశం ఏదో లేనిది సృష్టిస్తే నువ్వు ఫేమస్ అవుతావు. అదే జంపన్న వాగులో మలినాలు తీసేయండి అది అంటే ఏంటమ్మా మా మనోభావాలు దెబ్బతీసిన ఎవరైనా గొడవకు వచ్చారనుకో సైలెంట్ అయిపోతాం. సో ఎందుకని చెప్పేసి వీళ్ళు మాట్లాడరు. కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, కోవా బన్ మీరు హ్యాపీగా తినొచ్చు, నష్టమేం లేదు. ఎంతకాలం మీరు బయట చిరుతిళ్ళు తింటారో ఇది కూడా తినండి, నేను హ్యాపీగా చెప్తా, తినండి. ఎందుకంటే 5 నిమిషాల ఆనందం, అది అంత మించి ఏం లేదు, ఎవడి ప్రాణాలు ఏం పోవట్లా. అండ్ ఇంకొకటి ఫుడ్ రోడ్ మీద స్మోక్ చేసే వాళ్ళని కూడా ఎవరు ప్రశ్నిస్తలేదు. ఎవడు ప్రశ్నించడం, అది చట్ట విరుద్ధం. నువ్వు పబ్లిక్ ప్లేస్ లో స్మోక్ చేయడం అనేది చట్ట విరుద్ధం. ఏ రోజైనా ఈ ఛానల్ వెళ్ళి క్వశ్చన్ చేసిందా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, చట్ట విరుద్ధం కదా అని దానికి రాదు. ఎందుకంటే వాళ్ళు తిరిగి క్వశ్చన్ చేస్తారు కాబట్టి, తిరిగి మాట్లాడితే వీళ్ళ మొహం మీద వేసాడు అనుకో. సీరియస్లీ ఇలాంటివి చైతన్య పరిచయమేమో మాట్లాడారు. అండ్ అక్కడ వెళ్ళి ఆయనని ఎంత హ్యూమిలేట్ చేసిందంటే, తిను నువ్వు అని చెప్పి తనతో తినిపించి, నువ్వు ఒక్క బండి తినడానికి ఎంత ఆలోచిస్తున్నావు, మమ్మల్ని ఎట్లా కొనమని చెప్తున్నావు అని అంటే అతను ఏడ్చేసాడు ఆయన. ఇదా మన సమాజం ఎట్లుంది చూడండి. ఒక్కటని కాదు మా, ప్రతి కోవా బండిని టార్గెట్ చేశారు బేసిక్గా. నేను చాలా చోట్ల చూసా, ఏవో ఛానల్స్ చాలా చిల్ల చితక ఛానల్స్. అడ్రస్ క్యాలిక్యులేషన్ ఏంటంటే, లీటర్ పాల ప్యాకెట్ ఇంత ఉంది, ఈ పాల ప్యాకెట్ లో ఇంత మరగబెడితే ఇంతే వస్తుంది, అది చేస్తే ఇంతే వస్తుంది, వీళ్ళు ఇంతకు ఎట్లా అమ్ముతున్నారు. అదే చెప్తున్నా, అందుకే మాస్ ప్రొడక్షన్ అని చెప్పింది. అసలు మాస్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వస్తువులు తక్కువలోకి వస్తాయి. ఆ బేసిక్ సెన్స్ నాలెడ్జ్ వీళ్ళకి లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి అంటే, ఈ యూట్యూబ్ ఛానల్స్లలో, ఇదే యూట్యూబ్ ఛానల్స్లలో చాలా మంది వంటల వీడియోలు చేస్తూ ఇప్పుడు ఏవేవో అడ్డమైనవన్నీ తయారు చేసి అమ్ముకుంటున్నారు. ఎవరికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉంది? మరి ఆర్డర్స్ ఇస్తున్నారు, కొంటున్నారు హ్యాపీగా. ఇప్పుడు అలేకే చిట్టి టైంలో కూడా చాలా మంది రేట్ ఎంత, అంతెంత, ఇంతెంత అని బూతులు ఏంటని మాట్లాడారు. కానీ నీకు అసలు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉందని ఎవడన్నా అడిగాడా? ఇప్పటికీ టీవీ ఆర్టిస్టులు కానీ చాలా మంది కూడా వాళ్ళ పేరు మీద బ్రాండెడ్ లోగోలు వేసి మరీ ఫుడ్ పంపిస్తున్నారు. ఎవరికి లైసెన్స్ ఉంది? ఆ శాంపుల్ ఎక్కడ, ఏ ల్యాబ్లో టెస్ట్ అవుతుంది? అండ్ మీకు ఐడియా ఉందా, ఏసీసీ మన సైడ్ ఉంటుంది, ఏసీసీ దగ్గర ఒక చాట్ కూడా కాదు, అది మురుమురాలు చేస్తే అన్ని మిక్స్ చేసి చెక్కోడి అవన్నీ వేసిస్తారు, అది ముంత మసాలా టైప్ అలానే ఉంటుంది. కానీ వాళ్ళు కుండలో చేయరు, మొత్తం ఇళ్ళనే చేసేస్తారు. నేను అతని దగ్గర చూసా ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్ ఉంది. నేను అడిగా ఏంటి అంటే, మాది చిన్నది కదా, నేను 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నేను ఇది పెట్టుకునే చేస్తున్నాను, రేపటి రోజున ఏదన్నా అయితే నేను బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది కదా, అందుకే నేను రెస్పాన్సిబుల్ తీసుకున్నాను అని చెప్తా. అతను అంత పెద్ద చదువుకున్న వ్యక్తి కూడా కాదు, అతను జ్ఞానం కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు. అండ్ ఎన్ని కిచెన్లోకి వెళ్ళండి, గవర్నమెంట్ హాస్టల్స్కి వెళ్ళండి, ప్రైవేట్ హాస్టల్స్కి వెళ్ళండి, ఒక్క కిచెన్లో లేదా ఒక్క సింక్ దగ్గర 10 నిమిషాలు కూర్చోండి మీరు. 5 నిమిషాలు చాలు, మీరు 10 నిమిషాలు. అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ ఉన్నాయి. ఫ్రోజన్ ఫుడ్స్ లోనే విషం ఎందుకు ఉంటుందో ఓపెన్ గా చెప్తా, చాలా మంది తింటున్నారు ఇప్పటికి కూడా. రీజన్ ఏంటంటే అది ఎప్పుడు ఫ్రోజన్ అయ్యే ఉండాలి, నువ్వు ఆయిల్లో వేసేంతసేపు అది ఫ్రోజన్ లోనే ఉండాలి. ఒక్కసారి కరెంటు పోయి అది మొత్తం మెత్తబడి మళ్ళీ కరెంట్ వచ్చి మళ్ళీ ఫ్రీజ్ అయిందంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అందుకే అప్పుడప్పుడు KFCలో పురుగులు, ఆ పురుగులు, ఈ పురుగులు అని చూపిస్తారు కదా. అంటే అండ్ రవాణాలో కూడా ఎప్పుడు ఐస్ అలాగే ఉండాలి. ఒక్కసారి పోయి మళ్ళీ ఫ్రీజ్ అయినా సరే అంతే. తెలీదు చాలా మందికి. ఇంకా చెప్పాలా, మన ఇంట్లోనే బోల్డ్ అంత విషయం తింటున్నాం రోజు. ఏంటో తెలుసా? రోటీ పచ్చళ్ళు దూరుతున్నారా, తాలింపు వేస్తున్నావా, పప్పులు తాలింపు వేస్తున్నావా, తాలింపు వేసిన పప్పుని రేపు తిందామని ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. ఆయిల్లో వేగిన తర్వాత అది ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని రీహీట్ చేస్తే అది విషం. అంతెందుకు, మా అన్నమే ఇంకొకసారి వేడి చేస్తే విషం. ఇది చాలా మందికి తెలియదు. పోనీ తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లలో ఎవడో ఒకడు పుణ్యాత్ములు వీడియోలు పెట్టుంటారుగా, చూడండి అట్లీస్ట్, లేదా గూగుల్ని అడగండి, చెప్పుద్ది. ఇన్ని ఉన్నాయి. నువ్వు పట్టించుకోవాలి అనుకుంటే ప్రతి చోట పట్టించుకోవాలి. అంతెందుకు, ఎవరైతే మైకులు పెట్టుకెళ్లారో వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మనాలే రోజు వీళ్ళకి విషం వండి పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారా? కోవా బండోడి దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకొని, ఇది చాలా తప్పు. అండ్ ఇంకొకటి,
నిజంగానే కొన్నిసార్లు ఇష్యూస్ అవుతాయి. ఇప్పుడు బంజారా హిల్స్లో మోమో అమ్మినోడు అప్పుడు చాలా మంది చనిపోయారు కదా, అట్లాంటివి ఏమైనా ఉన్నా. అండ్ ట్రైన్లలో కూడా కొన్నిసార్లు కొంతమంది పిచ్చి పిచ్చి అన్నీ అమ్మేసిపోతారు. నువ్వు ఎక్కడ ఎక్కుతావు ఎక్కడ దిగుతావో తెలియదు, వాడు ఎక్కడ ఎక్కుతాడో ఎక్కడ దిగుతాడో తెలియదు. ఆ టైంకి తింటావు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాంతి వస్తే బాగా జర్నీ చేసి వచ్చావు కదా అందుకే వాంతులు వస్తాయి. జర్నీ చేసి వచ్చిన రావమ్మా వాంతులు, నువ్వు మధ్యలో తిన్న అడ్డమైన ఈ వీటి వల్ల వస్తాయి. అది కూడా ప్యూరిఫైడ్ ఆయిల్ కాకపోవడం వల్ల ఎగ్జాక్ట్లీ ఇబ్బంది అవుతుంది. అది ఏ ఆయిల్ వాడతారో తెలియదు. అండ్ నెక్స్ట్ ఎక్కడైనా సరే హోమ్ ఫుడ్స్ అయినా వేరెవర్ యూ గో క్వశ్చన్ వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా. ఈ మధ్య మనకి ఇది అలవాటు అయిపోయింది, హోమ్ ఫుడ్ అండి దీనికి లైసెన్స్ ఎందుకు, మనమే మాట్లాడుతున్నాం దానికి లైసెన్స్ ఎందుకు అని. ఆ వాస్ట్ ప్రొడక్షన్ ఉండేమో వీడు ఏదో ప్రిజర్వేటివ్స్ వాడకపోతే మరి ఇన్ని రోజులు ఎలా ఉంటాయండి నీకు డౌట్. అంటే వాళ్ళకి డౌట్ ఎక్కడ వచ్చిందంటే కవర్లో అంట బన్ ఉంటుంది కదా, కొంచెం మాయిస్ట్ అంటే వాటర్ వేపర్ లాగా ఉంటుంది కదా చుక్క, మీరు గట్టిగా టైట్ చేసేసి కొద్దిసేపు ఒక రోజు ఉంచినా కూడా నీకు వాటర్ ఫామ్ అవుతుంది ఏ కవర్లో అయినా. అది తెలీదా, రోజు మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత వాటర్ ఉంటుంది, లేకపోతే మీరు ఒక రోజు ఇట్లా టైట్ చేసేసి కవర్ అట్లా బయట పెట్టినా కూడా అందులోకి వాటర్ వచ్చేస్తుంది. ఈవెన్ బ్రెడ్ కూడా మాయిశ్చర్ని పీల్చుకునే గుణం ఉంది. బ్రెడ్ని ఎలా వాడతారంటే ఇప్పుడు నీ కుకీస్ కొంటావు కదా, ఉస్మానియా బిస్కెట్ లాంటి చందమామ బిస్కెట్ కుకీస్ తొందరగా మెత్తపడతాయి కదా, మెత్తపడకుండా ఉండాలంటే ఒక బ్రెడ్ ముక్కేయాలి దాంట్లో, అలా మాయిశ్చర్ తీసుకొని ఎప్పటికీ గట్టిగా క్రిస్పీగా ఉంచుతాయి. అట్లా కూడా పనికి వస్తుంది. అయినా ఏదో ఒకటి ఇప్పుడు మనం చిట్కాలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. బేసిక్గా ఏం చెప్తున్నానంటే ఒకరి దగ్గరికి వెళ్ళి వాడు వ్యాపారం నాశనం చేసేటప్పుడు వాడు నీ మీద కేసు వేస్తే పరువు నష్టం దావా నువ్వు కట్టుకోలేవు. అంత ఉత్సాహం చూపించి ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. నువ్వు తినే ప్రతి కూరగాయ మలినమే, నువ్వు తినే ప్రతి పండు మలినమే, ఏది ప్యూర్ కాదు. మొత్తం ఫర్టిలైజర్స్ తోనే ఉంది, పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ తోనే ఉంది. మళ్ళీ అదే నీకు నేను ఆర్గానిక్ ఇచ్చాను అనుకో, అమ్మో అంతా మళ్ళీ నువ్వే దగ్గరికి రావు. ఆర్గానిక్ అసలు ముట్టుకోగలుగుతావు, ఆర్గానిక్ ఇస్తేనేమో రేట్ ఎక్కువ అంటావు, తక్కువ రేటు ఇస్తేనేమో అసలు ఎట్లు ఇవ్వగలుగుతున్నావు అంటావు. మీరు మాత్రం తినే దరిద్రాలన్నీ తింటారు. ఇప్పుడు అడిగిన వాళ్ళందరూ కొవ్వ పండ్లు తినే ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు. వాడిని పాడు చేయడానికి మాత్రం వీళ్ళు రెడీగా ఉంటారు. ఇది చాలా తప్పు. అండ్ ఇంకొకటి, మా రోడ్ పక్కన కుమారి యాంటీ టైప్ సెటప్స్ ఎన్ని ఉన్నాయి, ఏ లైసెన్స్ తీసుకొని అమ్ముతున్నారు కాదు, 100 రకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. చిరు వ్యాపారస్తులు హోమ్ ఫుడ్ ఇంట్లో వండి తెస్తారని తింటున్నాం మనం కూడా. ఇట్లా లైసెన్స్ ఉంటేనే తినాలి అనే ఒక గట్టి రూల్ పాస్ అయితే నన్ను అడిగితే ప్రపంచంలో ఎవడు కూడా ఏమీ తిండు అండ్ ఎవడు కూడా ఏమి అమ్ముకోలు కూడా లేడు. అట్లా ఉంటది. రైట్ అండి. అంటే వీళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటే మంచిది అంటారు? 100% ఇప్పుడు ఆ కోవా బండలు కావాలంటే నేనే రెచ్చగొట్టడం కూడా అవసరం లేదు. వాళ్ళ తరఫున వకాలతో పుచ్చుకునే సరే కేసు వేయాలి. ఇంకొకటి క్వశ్చన్ చేయదు, ఎందుకంటే ఈ వీడియో పాస్ అయిన కొద్దీ ఇంతకుముందు ఇప్పుడు ఒక అమీర్పేట్ సెంటర్లో కోవా బండ్ ఉంటే రోజుకు వాడికి 1000 అమ్ముడు పోయాయి అనుకో, ఇప్పుడు 100కు పడిపోయింది. అది వాడి వ్యాపారాన్ని కూల్చే ఇది వీళ్ళకి లేదు కదా, తప్పది. సో వీళ్ళే మళ్ళీ వాడిని ప్రమోట్ చేయాలి, లేకపోతే సారీ అని చెప్పుకోవాలి. ఇక్కడ నేను అనేది ఒకటే, ఇన్ కేస్ వాడు నిజంగా పాయిజనస్ ఫుడ్ అమ్ముతున్నట్టయితే నీ దగ్గర ప్రూఫ్ ఉంటే యూ క్వశ్చన్ దెమ్. వాడు ఏమి అదేంటి పాము విషయం తేలు విషయం కలిపి నీకు ఇవ్వట్లా తిను అని అర్థమైందా? నేను అదే అంటున్నా, ఏదో చిన్న వ్యాపారం ఎందుకు ఇదంతా ఇంతెందుకు రచ్చ చేస్తున్నారు? సరే ఇప్పుడు అదే పేర్లు ఎందుకులే కానీ వ్యాపారం పేర్లు నేను చెడగొట్టను. ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తుగా ఓపెన్ అయినటువంటి కేఫుల్లోకి వెళ్ళి ఒక బన్ మస్కా టీ తాగి రండమ్మా, అమ్మా 1000 రూపాయలు అప్పుడు నీకు ప్యూర్ క్వాలిటీయా? అప్పుడు తడిసిపోద్దిగా. అప్పుడు దానికి అసలు అడుగుతారా ఈ పన్ను ఫస్ట్ ఇవన్నీ ఇచ్చే ముందు దాని ఎక్స్పైరీ డేట్ చెప్పు. అప్పుడేం అడుగుతారు తెలుసా, నీకు పిండి ఇంతకొచ్చింది, పాలు ఇంతకొచ్చాయి, ఎందుకు ఇంత రేటు పెట్టావని అప్పుడు అక్కడ అడుగుతారు. ఇక్కడేమో అది అంతుంటే మీద తక్కువకి ఎందుకు ఇస్తావని అడుగుతారు. వీళ్ళు ఎప్పుడు ఇంతే, బతకలేరు, చావలేరు, తినలేరు, ఏమీ చేయలేరు. కానీ వైరల్ న్యూస్ మాత్రం బాగా వైరల్ చేయగలరు. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.